Students, hi friends, I'm Gauri Shankar. You are watching Learn English with G Smart YouTube channel. So, అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు డే 3కి వస్తాం. డే 3 ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి సార్? గతంలో ఒక పని మొదలవుతుంది, అయితే మనం గతంలో ఏదైనా ఒక పని మొదలెట్టి కొంతకాలం చేసి ఇంకా అది పని ఇంకా చేస్తూ ఉంటే అలాంటి సందర్భంలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాము. సో దీనికి స్ట్రక్చర్ ఏమీ లేదు, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4 అంటే ఆల్రెడీ మీకు తెలిసి ఇంగ్ ఫామ్, అంటే వెర్బ్కి ING పెడితే వచ్చేదాన్ని V4 అంటారన్నమాట. సో సింపుల్గా ఉంటుందని రాశాను, మనకు గుర్తుంటుంది కనుక బాగా. సో గతంలో ఒక పని మనం చేసాము, అది చేస్తున్నాము, ఇంకా చేస్తున్నాము, ఇంకా చేస్తాము. సో అలాంటి సందర్భంలో మనం ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం వాడుతూ ఉంటాం అన్నమాట. సో ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ టెన్స్కి మనం సిన్స్ అని రాసి ఆ ఇయర్ అనేది మెన్షన్ చేయాలి, లేదంటే ఫర్ అని రాసి ఆ నెంబర్ రాయాలి. మనం 4 years 5 years 10 years, ఫర్ రాసి 3 months అలాగా. సిన్స్ రాసా అంటే ఒక ఖచ్చితమైనది, సిన్స్ అంటే ఒక ఖచ్చితమైన సమయాన్ని సూచిస్తుంది, ఫర్ అంటే కొంత సమయాన్ని సూచిస్తుంది. సో అది మటుకు గుర్తుపెట్టుకోండి చాలు. ఇది గ్రామర్ పరంగా యూజ్ చేస్తాం, స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా మన ఇష్టం యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. మీరు కనుక హ్యావ్ బీన్ కమింగ్ అన్నారంటే నేను వస్తూ ఉన్నాను అర్థమాట, అంటే ఎప్పుడుండో వస్తూ ఉన్నాను అనమాట, అంత దూరం ప్రయాణం చేస్తున్నాను అర్థమాట. సో అలాగే మనం ఇప్పుడు దీన్ని వాడచ్చు. ఇప్పుడు మనం వెర్బులు చూద్దాం. ఫర్గెట్ అంటే మర్చిపోవుట. చూడండి, ఇక్కడ మనకి ఐ వుయ్ యూ దేకి హ్యావ్ వస్తుంది, హీ సీ ఇట్ ఏదైనా ఒక పేరు రాసుకున్నట్టే దానికి హ్యావ్ వస్తుంది అనమాట. అది మటుకు గుర్తుపెట్టుకోండి. ఐ వుయ్ యూ దేకి హ్యావ్ వస్తుంది, హీ సీ ఇట్కి ఏదైనా పేరు రాసుకుంటే దానికి హ్యాజ్ వస్తుంది. పక్కన కంపల్సరీగా బీన్ రాయాలి, ఇక్కడ కూడా బీన్ రాయాలి. ఉండుట అని అర్థమాట, ఉంటున్నాను అని అర్థమాట. V4 రాయాలి, అంటే ఇంగ్ ఫామ్ రాయాలి. ఆబ్జెక్ట్ మీకు ఏదైనా రాయొచ్చు, మీకు నచ్చింది రాయొచ్చు. ఓకే, ఫర్గెట్. ఐ హ్యావ్ బీన్ ఫర్గెటింగ్ దిస్ సిచ్యువేషన్ సిన్స్ 2005. 2005వ సంవత్సరం నుండి ఈ యొక్క సిచ్యువేషన్ అంటే ఈ యొక్క పరిస్థితిని నేను మర్చిపోతూ ఉన్నాను, అయినా సరే మర్చిపోలేకపోతున్నాను అనమాట. సో అలా మనం కొన్ని సందర్భంలో మాట్లాడుతుంటాం. వీ హ్యావ్ బీన్ ఫర్గెటింగ్ దిస్ సిచ్యువేషన్ సిన్స్ 2010. 2010 నుండి మనం ఈ యొక్క పరిస్థితిని మర్చిపోతూ ఉన్నాం, అయినా సరే ఇంకా మనం అది అలా మర్చిపోతూ ఉన్నామన్నమాట. నెక్స్ట్, యూ హ్యావ్ బీన్ ఫర్గెటింగ్ హర్ సిన్స్ 2009. 2009 నుండి ఆమె నువ్వు మర్చిపోతూ ఉన్నావు, కానీ మర్చిపోలేకపోతున్నావు. They have been forgetting their old memories. వారి యొక్క పాత మెమరీస్ని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మతిమరుపు అనేది పెరుగుతుంది. He has been forgetting his problems for 9 years. 9 సంవత్సరాల నుండి అతను తన యొక్క ప్రాబ్లమ్స్ని మర్చిపోతూ ఉన్నాడు. She has been forgetting her problems since 2010. 2010వ సంవత్సరం నుండి ఆమె తన యొక్క సమస్యలని మర్చిపోతూ ఉంది. ఇట్ హ్యాస్ బీన్ ఫర్గెటింగ్, ఇది మర్చిపోతూ ఉంది. గౌరీ హ్యాస్ బీన్ ఫర్గెటింగ్ హిస్ బ్యాడ్ మెమరీస్ సిన్స్ 2012. 2012వ సంవత్సరం నుండి గౌరీ తన యొక్క చేదు యొక్క జ్ఞాపకాలను మర్చిపోతూ ఉన్నాడు అని మనం ఈజీగా చెప్పొచ్చండి. నెక్స్ట్, ఫాలో అంటే అనుసరించడం. ఫాలో అంటే ఏంటి? అనుసరించడం, అనుసరిస్తూ ఉండడం అన్నమాట. ఎందుకంటే మనం ఇంగ్ ఫామ్ కదా వాడాలి. ఓకే, ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ మై గురు. నా యొక్క గురువు గారిని నేను ఫాలో అవుతూ ఉన్నాను. సిన్స్ 2012. 2012వ సంవత్సరం నుండి మా గురువు గారిని నేను ఫాలో అవుతున్నాను. ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ చిరంజీవి సార్ సిన్స్ 2006.
2006 నుండి నేను చిరంజీవి సార్ని ఫాలో అవుతూ ఉన్నాను. సో ఆయన వల్ల నాకు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అని వచ్చిందండి మేధా. సో మేధా చిరంజీవి సార్ మీ అందరికీ తెలుసు. సో చిరంజీవి సార్, అజయ్ సార్ అండ్ వెంకట్ సార్, సో వీళ్ళు ముగ్గురు వల్ల నౌ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అండ్ నౌ ఐఎమ్ ఏబుల్ టు టీచ్ ఇంగ్లీష్. సో బికాస్ ఆఫ్ చిరంజీవి సార్ అండ్ అజయ్ సార్ అండ్ వెంకట్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ టు డూ లైక్ దిస్. సో for making me in this position. So thank you sir. Okay, I have been following చిరంజీవి సార్ సిన్స్ 2005. 2005 నుండి నేను చిరంజీవి సార్ని ఫాలో అవుతూ ఉన్నాను. సో ఆయన చెప్పే క్లాసెస్ విన్నాను, ఆయన చెప్పే మోటివేషన్ క్లాసెస్ విన్నాను, ఆయన చెప్పే ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నాను అనమాట. ఇంకా ఫాలో అవుతున్నాను. సో అలా మాట అంటే ఏంటి, ఇంకా ఫాలో అవుతూ ఇంకా నేను చేస్తే ఇవి మనం ఈ సందర్భంలో వాడతామన్నమాట. నెక్స్ట్, వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ హిమ్, మనం అతన్ని ఫాలో అవుతూ ఉన్నాము. యూ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ హెర్ సిన్స్ 2009. 2009 నుండి ఆమెను నువ్వు అనుసరిస్తూ ఉన్నావు, ఆమెను ఫాలో అవుతూ ఉన్నావు. ఎందుకు ఆమెను ఫాలో అవుతున్నావు, పని పాటు లేదా అని అడగచ్చు అన్నమాట. దే హ్యావ్ బీన్ ఫాలోయింగ్, వారు అనుసరిస్తూ ఉన్నారు. ఈ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ హెర్ ఫర్ 10 years, ఫర్ 4 years. సుస్వాగతంలో మనకి పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాల నుండి ఫాలో అవుతున్నాడు. ఆ సెంటెన్స్ని ఇక్కడ మనం వాడచ్చు అన్నమాట. పవన్ కళ్యాణ్ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ హీరోయిన్ ఫర్ 4 years. 4 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ ఆమెను ఫాలో అవుతున్నాడు, అనుసరిస్తూ ఉన్నాడు. బట్ షీ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ రిప్లై. సో ఆమె రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చింది క్లైమాక్స్లో ఇచ్చింది, కానీ నో యూస్. షీ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ హిమ్, ఆమె అతన్ని ఫాలో అవుతూ ఉంది. ఇది చాలా చాలా తక్కువ, కానీ ఇదే ఎక్కువ. నెక్స్ట్, ఇట్ హ్యాస్ బీన్ ఫాలోయింగ్, ఇది ఫాలో అవుతూ ఉంది. గౌరీ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ సో మెనీ లాంగ్వేజెస్. సో చాలా లాంగ్వేజెస్ని గౌరీ అనుసరిస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు. సో అందుకనే ఈరోజు చెప్పగలుగుతున్నాడు. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్ చెప్పగలుగుతాడు. ఓకే, నెక్స్ట్, గివ్ అంటే ఇవ్వడం, ఇచ్చుట. I have been giving knowledge to people for 2 years. 2 సంవత్సరాల నుండి నేను జనాలకి నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాను. మ్యాథమెటిక్స్లో ఇస్తున్నాను, నెక్స్ట్ అర్థమెటిక్లో ఇస్తున్నాను, రీజనింగ్లో ఇస్తున్నాను, రీసెంట్గా ఇంగ్లీష్లో కూడా ఇస్తున్నాను అనమాట. వీ హ్యావ్ బీన్ గివింగ్. సో మనం ఇస్తూ ఉన్నాము ఓల్డ్ థింగ్స్ టు ఓల్డ్ పీపుల్. సో మన యొక్క పాత వస్తువులను, సో పాత వస్తువులను సో టు పూర్ పీపుల్. సో పేద పిల్లలకి ఇస్తున్నాం అన్నమాట, పేద ప్రజలకు ఇస్తున్నాం. యూ హ్యావ్ బీన్ గివింగ్ యువర్ నాలెడ్జ్ టు చిల్డ్రన్. సో పిల్లలకు నీ యొక్క నాలెడ్జ్ని నువ్వు ఇస్తూ ఉన్నావు ఫర్ 9 years. 9 సంవత్సరాల నుండి నువ్వు ఇస్తూ ఉన్నావు. దే హ్యావ్ బీన్ గివింగ్ మనీ టు పూర్ పీపుల్. వారు పేద ప్రజలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఈ హ్యాస్ బీన్ గివింగ్ ఈస్ నాలెడ్జ్ టు పూర్ చిల్డ్రన్. సో పేద పిల్లలకు అతని యొక్క నాలెడ్జ్ను ఇస్తూ ఉన్నాడు. సిన్స్ 2005, 2005 నుండి అతను ఇస్తూ ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ గివింగ్, ఆమె ఇస్తూ ఉంది. హర్ నాలెడ్జ్, ఇట్ హ్యాస్ బీన్ గివింగ్, ఇది ఇస్తుంది. గౌరీ హ్యాస్ బీన్ గివింగ్ ఈస్ నాలెడ్జ్ టు పీపుల్. సో ప్రజలకు గౌరీ అతని యొక్క నాలెడ్జ్ని ఇస్తూ ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్, గ్రో అంటే ఎదగడం. ఐ హ్యావ్ బీన్ గ్రోయింగ్ సిన్స్ 2005. 2005 నుండి నేను ఎదుగుతూ ఉన్నాను. అంటే అంతకుముందు నాకు మైండ్ అనేది మెచ్యూర్. ఇప్పుడు అంటే నేను మైండ్ పరంగా లేదంటే ఇంకా వేరే పరంగా ఎదుగుతున్నాను అనమాట. అంటే ఎకనామికల్ పరంగా సో ఇలా మనం చెప్పుకోవచ్చు అనమాట. వీ హ్యావ్ బీన్ గ్రోయింగ్, మనం ఎదుగుతున్నాము. ఇన్ దిస్ కంపెనీ, ఈ కంపెనీలో. యూ హ్యావ్ బీన్ గ్రోయింగ్ ఇన్ యువర్ కంపెనీ. సో నీ కంపెనీలో నువ్వు ఎదుగుతూ ఉన్నావు. దే హ్యావ్ బీన్ గ్రోయింగ్, వారు ఎదుగుతూ ఉన్నారు. హీ హ్యాస్ బీన్ గ్రోయింగ్, అతను ఎదుగుతూ ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ గ్రోయింగ్ హర్ కంపెనీ, ఇన్ హర్ కంపెనీ, ఆమె కంపెనీలో ఆమె ఎదుగుతూ ఉంది. సో ఫస్ట్ క్యాషియర్ వచ్చింది, నెక్స్ట్ మేనేజర్, నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్, ఇంకా అలా మనకి పెద్ద పెద్ద పోస్టులకి ఆమె ఎదుగుతుంది అనమాట. ఇట్ హ్యాస్ బీన్ గ్రోయింగ్, ఇది ఎదుగుతూ ఉంది. గౌరీ హ్యాస్ బీన్ గ్రోయింగ్ సిన్స్ 2005, 2005 నుండి గౌరీ ఎదుగుతూ ఉన్నాడు అని మనం చెప్పచ్చు అనమాట. నెక్స్ట్, హైడ్ అంటే దాచుట. హైడ్ అంటే ఏంటి? దాచుట. హైడింగ్ అంటే దాస్తూ ఉంట.
ఐ హ్యావ్ బీన్ హైడింగ్ ఏ సీక్రెట్, నేను ఒక రహస్యాన్ని దాస్తూ ఉన్నాను ఫర్ 3 years, 3 సంవత్సరాల నుండి. వీ హ్యావ్ బీన్ హైడింగ్, మనం దాస్తూ ఉన్నాము. యూ హ్యావ్ బీన్ హైడింగ్, నువ్వు దాస్తూ ఉన్నావు. దే హ్యావ్ బీన్ హైడింగ్, వారు దాస్తూ ఉన్నారు, ఎప్పుడు నుండో దాస్తున్నమాట. ఈ హ్యాస్ బీన్ హైడింగ్ ఏ సీక్రెట్ ఫ్రమ్ హర్, ఆమె నుండి అతను ఒక రహస్యాన్ని దాస్తూ ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ హైడింగ్ ఏ సీక్రెట్ ఫ్రమ్ హిమ్, అతని నుండి ఆమె ఒక రహస్యాన్ని దాస్తూ ఉంది. ఇట్ హ్యాస్ బీన్ హైడింగ్, ఇది దాస్తూ ఉంది. గౌరీ హ్యాస్ బీన్ హైడింగ్ ఏ సీక్రెట్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ, వారి యొక్క ఫ్యామిలీ నుండి గౌరీ ఒక రహస్యాన్ని దాస్తూ ఉన్నాడు అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ హెల్ప్ అంటే సహాయం చేయుట. ఐ హ్యావ్ బీన్ హెల్పింగ్ పూర్ పీపుల్ సిన్స్ 2000 సంవత్సరం నుండి నేను పేద ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నాను, అంటే ఇంకా చేస్తున్నాను, ఇంకా చేస్తాను కూడా. సో అలా చెప్పచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ బీన్ హెల్పింగ్ టు పూర్ పీపుల్, సో పేద ప్రజలకు మనం సహాయం చేస్తూ ఉన్నాము. యూ హ్యావ్ బీన్ హెల్పింగ్, నువ్వు సహాయం చేస్తూ ఉన్నావు ఫర్ 3 years, 3 సంవత్సరాల నుండి సహాయం చేస్తూ ఉన్నావు, ఇంకా చేస్తావు కూడా. దే హ్యావ్ బీన్ హెల్పింగ్, వారు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ హ్యాస్ బీన్ హెల్పింగ్ హర్ సిన్స్ 2009, 2009 నుండి అతడు ఆమెకు సహాయం చేస్తూ ఉన్నాడు. షీ హ్యాస్ నాట్ బీన్ హెల్పింగ్ హిమ్ సిన్స్ 2009, 2009 ఆమె అతనికి సహాయం చేయడం లేదు, అంటే ఒక్కసారి అతను చేస్తున్నందుకు ఆమె చేయట్లేదు, అందుకే నాట్ పెట్టాను. నెక్స్ట్ ఇట్ హ్యాస్ బీన్ హెల్పింగ్, ఇది సహాయం చేస్తూ ఉంది. గౌరీ హ్యాస్ బీన్ హెల్పింగ్ ద చిల్డ్రన్ సిన్స్ 2009, 2009 నుండి గౌరీ పిల్లలకు సహాయం చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇన్స్పైర్, ఇన్స్పైర్ అంటే స్ఫూర్తినివ్వడం. ఐ హ్యావ్ బీన్ ఇన్స్పైరింగ్ ద స్టూడెంట్స్, నేను పిల్లలను ఇన్స్పైర్ చేస్తున్నాను సిన్స్ 2012, ఎందుకంటే నాకు అప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో 2012 సంవత్సరం నుండి నేను పిల్లలను ఇన్స్పైర్ చేస్తున్నాను. సో పేద పిల్లల్ని సో ఒక స్థాయికి రావడానికి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాను. వీ హ్యావ్ బీన్ ఇన్స్పైరింగ్ అదర్స్, మనం ఇతరులను ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాము సిన్స్ 2009, 2009 నుండి మనం ఇతరులను ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాము. యూ హ్యావ్ బీన్ ఇన్స్పైరింగ్ హర్, నువ్వు ఆమెను ఇన్స్పైర్ చేస్తూ ఉన్నావు, దేనికో తెలీదు. దే హ్యావ్ బీన్ ఇన్స్పైరింగ్, సో వారు ఇన్స్పైర్ చేస్తున్న వారు స్ఫూర్తినిస్తూ ఉన్నారు. ఈ హ్యాస్ బీన్ ఇన్స్పైరింగ్ హర్, ఆమెను అతను ఇన్స్పైర్ చేస్తున్నాడు. షీ హ్యాస్ బీన్ ఇన్స్పైరింగ్ హర్, ఆమెను ఇన్స్పైర్ చేస్తూ ఉంది. ఇట్ హ్యాస్ బీన్ ఇన్స్పైరింగ్, సో అది ఇన్స్పైర్ చేస్తూ ఉంది. గౌరీ హ్యాస్ బీన్ ఇన్స్పైరింగ్, గౌరీ ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాడు. సో ఇలా మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ ఇన్ఫార్మ్. ఐ హ్యావ్ బీన్ ఇన్ఫార్మింగ్ ఏ న్యూస్ టు యూ, నేను ఒక కొత్త విషయాన్ని నీకు చెప్తూ ఉన్నాను. వీ హ్యావ్ బీన్ ఇన్ఫార్మింగ్, వీ హ్యావ్ బీన్ ఇన్ఫార్మింగ్ రావాలని. వీ హ్యావ్ బీన్ ఇన్ఫార్మింగ్ ఏ న్యూస్, సో మేము ఒక న్యూస్ని ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాము సిన్స్ 2009, 2009 నుండి. యూ హ్యావ్ బీన్ ఇన్ఫార్మింగ్ ఏ న్యూస్, నువ్వు ఒక న్యూస్ని చెప్తూ ఉన్నావు, ఇన్ఫార్మ్ చేస్తున్నావు, తెలియజేస్తూ ఉన్నావు. దే హ్యావ్ బీన్ ఇన్ఫార్మింగ్ ఏ న్యూ ప్రాజెక్ట్, ఒక కొత్త ప్రాజెక్ట్ను వాళ్ళు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ హ్యాస్ బీన్ ఇన్ఫార్మింగ్ ఏ న్యూ కోర్స్, అతను ఒక కొత్త కోర్స్ని తెలియజేస్తూ ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ ఇన్ఫార్మింగ్ ఏ న్యూ డిజైన్ కోర్స్, ఆమె ఒక కొత్త డిజైన్ కోర్స్ని ఇన్ఫార్మ్ చేస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది, ఎప్పటి నుండో తెలియజేస్తూ ఉంది. ఇట్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మింగ్, ఇది తెలియజేస్తూ ఉంది. గౌరీ హ్యాస్ బీన్ ఇన్ఫార్మింగ్, గౌరీ సార్ మనకి తెలియజేస్తూ ఉన్నారు ఏ న్యూ కోర్స్ సిన్స్ మండే, సో మండే నుండి గౌరీ సారు ఒక కొత్త కోర్స్ని తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పచ్చు అన్నమాట. నెక్స్ట్ జాయిన్ అంటే జాయిన్ అవ్వడం అన్నమాట. సో అంటే మనం వేరే కంపెనీ కానీ ఎక్కడైనా సరే మనం జాయిన్ అవ్వడం, క్లాస్లో కానీ. ఐ హ్యావ్ బీన్ జాయినింగ్ ఇన్ దట్ ఇన్స్టిట్యూట్, నేను ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతూ ఉన్నాను సిన్స్ 2009, ఎందుకంటే నాకు జాబ్ రాలేదు. 2009 అదే ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అవుతున్నాను, డబ్బులు కడుతూ ఉన్నాను అనమాట. ఐ హ్యావ్ బీన్ పేయింగ్, నేను డబ్బులు కడుతూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ గివింగ్ మనీ, సో నేను డబ్బులు ఇస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్, నేను నేర్చుకుంటూ ఉన్నాను అదే ఇన్స్టిట్యూట్లో సిన్స్ 2009.
వీ హ్యావ్ బీన్ జాయినింగ్ ఇన్ దట్ ఇన్స్టిట్యూట్, మనం ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతూ ఉన్నాము. యూ హ్యావ్ బీన్ జాయినింగ్ ఇన్ దట్ కంపెనీ సిన్స్ 2010, 2010 నుండి అదే కంపెనీలో జాయిన్ అవుతున్నావు. బ్రాంచెస్ మారుతున్నాం కానీ అదే కంపెనీ. సో వేరే కంపెనీకి వెళ్తే బ్రాంచ్లో ఒకటే మారుతుందన్నమాట. దే హ్యావ్ బీన్ జాయినింగ్, వారు జాయిన్ అవుతూ ఉన్నారు. ఈ హ్యాస్ బీన్ జాయినింగ్ ఇన్ దిస్ కంపెనీ, ఈ కంపెనీలో అతను జాయిన్ అవుతూ ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ జాయినింగ్, ఆమె జాయిన్ అవుతూ ఉంది. ఇట్ హ్యాస్ బీన్ జాయినింగ్, సో ఇది జాయిన్ అవుతూ ఉంది. గౌరీ హ్యాస్ బీన్ జాయినింగ్ ఇన్ సో మెనీ ఇన్స్టిట్యూట్స్, సో ప్రతి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ లిజన్ అంటే వినడం, లిజనింగ్ అంటే వింటూ ఉండడం. ఐ హ్యావ్ బీన్ లిజనింగ్ సో మెనీ లాంగ్వేజెస్, నేను చాలా భాషలను వింటూ ఉన్నాను. యూ హ్యావ్ బీన్ లిజనింగ్, మనము చాలా లాంగ్వేజెస్ని వింటూ ఉన్నాము. యూ హ్యావ్ బీన్ లిజనింగ్ హిందీ లాంగ్వేజ్, నువ్వు హిందీ లాంగ్వేజ్ని వింటూ ఉన్నావు. సిన్స్ 2010, 2010 నువ్వు హిందీ లాంగ్వేజ్ వింటూ ఉన్నావు. వింటే రాదు, మాట్లాడితే వస్తుంది, సో మాట్లాడు అని అంటమాట. దే హ్యావ్ బీన్ లిజనింగ్, వారు వింటూ ఉన్నారు. హీ హ్యాస్ బీన్ లిజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిన్స్ 2009, 2009 నుండి అతను ఇంగ్లీష్ లాంగ్వేజ్ వింటూ ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ లిజనింగ్, ఆమె వింటూ ఉంది. ఇట్ హ్యాస్ బీన్ లిజనింగ్, సో అది వింటూ ఉంది, లేదంటే ఇది వింటూ ఉంది. గౌరీ హ్యాస్ బీన్ లిజనింగ్ ఆల్ లాంగ్వేజెస్, గౌరీ అన్ని లాంగ్వేజెస్ని వింటూ ఉన్నాడు. సిన్స్ 2005, 2005 నుండి గౌరీ అన్ని లాంగ్వేజెస్ని వింటూ ఉన్నాడు. సో ఇది ఫ్రెండ్స్ మనం 10 వెబ్స్ అయింది. సో మన యొక్క ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, గతంలో ఒక పని మొదలయ్యి అది కొంతకాలం జరిగి ఇంకా జరుగుతూ ఉంటే అటువంటి పనులను మనం ఏ విధంగా మాట్లాడాలి అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఈరోజు నేర్చుకున్నాము. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కింద ఉన్న టెస్ట్ మనకు రాయండి. సో 20 ప్రశ్నలు అయితే ఇస్తాను. 20 ప్రశ్నలు మనకు ఖచ్చితంగా మీరు కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అందులో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్లోకి పర్సనల్గా పంపించండి. రాసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఖచ్చితంగా చెక్ చేస్తాను. ఎవరైతే ఎంతమంది ఈసారి ఏంటంటే 100 లేదండి, ఎంతమంది రాస్తున్నా సరే అంతమంది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళ యొక్క పేరుని. సో స్క్రోలింగ్ అయితే రాదు, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందులో మనకు ఖచ్చితంగా మీ యొక్క పేరు అనేది ఉండే విధంగా చూసుకోండి. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ రేపు మనం ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. సో Day 4లోకి థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.